నమస్కారం విజ్డమ్ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గురువారం గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సదస్సు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ జమాలుల్లా అధ్యక్షతన విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జెడ్పీటీసీ ఊటుకూరు యామినీలు విశిష్ట అతిథిగా ఆర్డీఓ గంగవరపు ఆదినారాయణ, ప్రత్యేక ఆహ్వానితులుగా రూరల్ సిఐ దశరథ రామారావు, శ్రేయ రియల్ ఎస్టేట్ ప్రతినిధి బాలాజీ, తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పంటా శ్రీనివాసులు రెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఆహ్వానితులు ప్రింట్ మీడియా అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు 10 లక్షల రూపాయలు భద్రతతో పోస్టల్ ప్రమాద బీమా కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఊటుకూరు యామిని, శ్రేయ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ మేనేజర్ బాలాజీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ పట్టణ రూరల్ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం, ఇజ్రాయిల్ కుమార్, పల్లి కోటేశ్వరరావు, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, పూల చంద్రశేఖర్, రోటరీ క్లబ్ పాస్ట్ గవర్నర్ కొనిదల మునిగిరీష్, అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్, సిపిఐ నాయకులు షేక్ కాలేషా, సివిఆర్ కుమార్, ఎంబేటి చంద్రయ్య, బీసీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, వైసీపీ నాయకులు జి జలీల్, బట్టా గోపి, కాంగ్రెస్ నాయకులు మోదూరు శ్రీనివాసాచారి, మైనారిటీ నాయకులు జిలానీ బాషా, ఆర్ఎస్కే జిలానీ ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సిహెచ్ సునీల్ కుమార్, శివతో పాటు వివిధ పత్రికలు, మీడియా ఛానళ్ల మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు ఆహ్వానించాలంటే ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క उड़ता शरत यादव, उड़ता शरत आत्मगौर सुरेश, शरत पो शरत నువ్వు ఒకటి అదే పట్టేసుకుంటా.
గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి ఆహ్వానితులు కూడా సుస్వాగతం. మన సిపిఐ ఒక మంచి పరిణామం ఈరోజు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ చాలా గొప్ప విషయం. ఇది ఏర్పాటు చేయడం ఒక సిస్టమేటిక్ గా దీన్ని రన్ చేస్తే విలేకరులకు ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ ఈ యొక్క అసోసియేషన్ ద్వారా వారికి సహాయం చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక ఈ అసోసియేషన్ కూడా రిజిస్టర్ చేయించి ఒక మూలనిధిగా ఒక సమ్ అమౌంట్ డిపాజిట్ చేసుకొని, అంటే అందరూ దాఖలు ఉంటారు, మన ఊళ్ళోకి దాఖలు కొనలేదు, ఆ వచ్చే ఇంట్రెస్ట్ కానీ అట్లాంటిది ఈ యొక్క అసోసియేషన్ కి ఈ సభ్యులకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కానీ సహాయం చేసేదానికి బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఒకరికొకరికి భేదాభిప్రాయాలు రాకుండా కూడా ఉంటాయి. ఆ విధంగా ఒక సిస్టమేటిక్ గా ఈ అసోసియేషన్ రిజిస్టర్ చేయించుకొని పర్ఫెక్ట్ గా రన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ యొక్క రాబోయే కొత్త సంవత్సరం ముందుగా ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం చాలా మంచిది. మీ అందరూ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్. ఏ సమాచారం ప్రజలకు తెలియాలన్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కంపల్సరీ కావాలి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అది ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ రకరకాలు. మనం రేపు మార్నింగ్ పేపర్లో చదివే న్యూస్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంటుంది. అయినా కానీ మార్నింగ్ పేపర్ చూడాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ పేపర్లో వచ్చే న్యూస్ ఐటమ్ చదవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఈ రోజు మ్యాచ్ గెలిచింది ఓడింది అన్ని చూస్తా ఉంటాం. కానీ మార్నింగ్ పేపర్ లో ఏ విధంగా రాశారని చూస్తాం. దాని యొక్క పవర్ అలా ఉంటుంది. ప్రింట్ మీడియా పవర్ కనుక సక్సెస్ఫుల్ గా మీరు కమింగ్ డేస్ లో మీరు పర్ఫెక్ట్ గా మీ యొక్క విధి నిర్వహిస్తారని కోరుకుంటున్నా. ఈ యొక్క అసోసియేషన్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయండి. అధ్యక్షుల గారికి, సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కాబట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒకసారి మెసేజ్ చూసుకుంటానే ఉన్నారు. వీడియోతో కొంచెం స్పీడ్గా ఎదగాలి. తర్వాత విజయనగరానికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నడవాలి అనేది మారిపోయింది. ఏషియన్ గేమ్స్ అనేది మారిపోయింది. ఎందుకంటే మనిషి లెఫ్ట్ సైడ్ నడుస్తుంటే వెనకాల నుంచి డాష్ బోర్డ్, తర్వాత మెడలో చేయించి దాంట్లో మద్దతు. ఏషియన్ గేమ్స్ అంటే మార్చాలి. రూల్ ఏంటంటే ఫుట్బాల్ ఉంటే లెఫ్ట్ సైడ్ నడవాలి. ఫుట్బాల్ లేనప్పుడు ప్రతి మనిషి కూడా ఈ రైట్ సైడ్ నడవాలి. అప్పుడేంటంటే ఎదురు వాహనాలు కలపడం తప్పించుకుంటారు. స్నాచింగ్స్ జరగకుండా ఉంటాయి, మంటలు జరగకుండా ఉంటాయి. అదొకటి ప్రజలకు తీసుకెళ్ళండి వాటి. నంబర్ 2, ఈ విలేకరులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీ జేబులో మీరంతా మాట్లాడుతున్నారని సార్. వెంటనేదో మమ్మల్ని పొగడడానికి తెలిసి మీరేం కాంప్లీట్ చేస్తున్నారు, పాటలు చెబుతున్నారని అనుకోవద్దు. నేను ఎక్స్టర్నల్ గా చేసి వచ్చాను. నా జేబులో ఎంత అడ్రస్ కార్డు, నా బ్లడ్ గ్రూప్, నా పక్కన ఉంటుంది, నా వాట్సాప్ ఉంటుంది. నాకేమైనా జరిగితే అప్పటి నుంచి అంటే ఆచరణ లేని ఈ ఇయర్ కూడా వేస్ట్. ఇప్పుడు నేను ఈ కోర్సులోకి వచ్చాను. నా ముందు చేసి ప్రోగ్రామ్ నేను పెట్టగా నెక్స్ట్ రాబోయే వాటిలో కూడా గుడ్ పారామీటర్స్ పెట్టాను. అంటే వాడు కంపల్సరీగా ఒక కల్పన కొద్దిగా ఒంటి దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. తర్వాత బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయండి. మే జూన్లో బ్లడ్ స్టూడెంట్స్ మన మీడియాలో స్టార్ట్ చేద్దాం.
అంటే కంప్లైంట్ చేశారంటే అనాథంగా నేను కూడా వీడియో మెంబర్ అయ్యాను. ఆ మహానుభావులు నాకు చాలా అదృష్టాన్ని ఇచ్చారు. అప్పీలింగ్ ఎలా ఇవ్వాలా ఇవన్నీ కూడా ఉంటాయి. దాని నెక్స్ట్ వచ్చి మీరందరూ కూడా ఎడ్యుకేషన్ కూడా చదవండి. డిస్ట్రిక్ట్స్ లో చాలా డిగ్రీస్ వచ్చాయి, చదువుకొని జర్నలిజంలోనే చదవండి. కొత్తగా యూనివర్సిటీ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయి, దాని నుంచి తీశారు. దాని ద్వారా ఏంటంటే మీరు రిపోర్టర్ నుంచి స్టాఫర్ నుంచి సబ్ ఎడిటర్ గా ఎదగడానికి మాటలు వేసుకోండి. నేను రహీంగా చెప్పినట్టు ఇక్కడ వచ్చిన బోర్డు తుఫాన్ ప్రోన్ ఏరియా పిహెచ్డి మీడియా ఉపయోగిస్తున్నారు తెలుసుకోవడానికి తెలుగులో దాన్ని ఉపయోగించి చేయాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇవన్నీ కంపైల్ చేసి టీవీ ద్వారా రోడ్ సేఫ్టీ పైన తీసుకెళ్లాలి. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా బయట అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీరున్న వృత్తులు సఫలమవుతుంటారు కాబట్టి కొద్దిగా శాత తీర్చడానికి మీరు కొద్దిగా అందరూ కూడా ఐక్యమై కలిసికట్టుగా ఉండి మీరు ఇంకా కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విశేషం ఏంటంటే మీరందరికీ ఈరోజు అంటే గత వారం నుంచి నా కాడికి అసోసియేషన్ రావడం జరిగింది. వాళ్ళకి అందరికీ ఇన్సూరెన్స్ ఉంటే బాగుండు 1 year పాటు అడిగితే మా మిత్రుడు శ్రేయా రియల్ ఎస్టేట్ బాబు గారికి చెప్పడం జరిగింది. ఆయన వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఒక బాండ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన రాలేకపోయాడు, ఆయన ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలతో రాలేకపోయాడు. అందుకని శ్రేయా రియల్ ఎస్టేట్ మేనేజర్ మా బాలాజీ గారిని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. బాలాజీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మీకు ఇంకేదైనా అవసరాలు ఉంటే ఉపయోగపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు చెప్తూ వార్తలు మీరు ప్రజలకి ప్రభుత్వానికి వార్తలు విలేకరు మీరు చెప్తే ఒక వార్తని 10 సార్లు రాస్తే ఖచ్చితంగా దాని మీద కలెక్టర్ గారు ఎస్పీ గారు చర్యలు ఇస్తున్నటువంటి పరిస్థితులు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎంత పవర్ఫుల్ అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక వార్త వచ్చింది పేపర్లో, డైరెక్ట్ బాబు గారి నుంచి దీనికి ఎక్స్ప్రెస్ అని చెప్పి 2 సార్లు ఇచ్చాను పోలీసు. ఆ వార్త అబద్ధం, కానీ ఏదో పెట్టుకుని రాశారు. అంటే అంత పవర్ఫుల్ అనమాట. దీనికి ఇక్కడే ప్రభుత్వం కాదు, ఆఫీసర్స్ ఉండే కాదు, మీ వార్త ప్రభుత్వం పొలిటికల్ అధిష్టానం కూడా మీరు కానీ రాస్తే దానికి ఖచ్చితంగా మమ్మల్ని కూడా ఎక్స్ప్రెస్ అయినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ ఎప్పుడు కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నేను పొలిటికల్ గా నేను మాట్లాడలేదు, ఎందుకంటే మనందరం ఒకటి, మనకి గూడూరు, మన గూడూరులో పుట్టాం, మన గూడూరు వాసులు, మనం చేయాల్సింది గూడూరుకి మేలు. వచ్చిన అధికారులని మంచి చేసే అధికారులని టైం చేయడం, అలాగే నాకు కీడు చేస్తున్న అధికారులు మాత్రం ఖచ్చితంగా ఉన్న వాళ్ళతో బయటికి తీసుకోవడం పరిస్థితి కూడా గందరగోళం చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గూడూరు అంటే ప్రశాంత వాతావరణం గూడూరు. ఎక్కడ కూడా గూడూరు అన్ని గూడూరు లాగా ఇక్కడ ప్రజాలు విభేదాలు చర్చలు కార్పొరేట్లు ఏమి ఉండవు. కానీ కొన్ని సందర్భంలో అనవసరంగా కొన్ని ఆదేశం వచ్చినప్పుడు మీరు ప్రెస్ మీడియా సపోర్ట్ కూడా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ కావచ్చు, పని చేస్తే ఆ పార్టీని గురించి బాగా అవసరం మీకు ఉంది. ఎవరు వచ్చినా సరే తెలుగుదేశం చేసినా వైఎస్ఆర్సీపీలో పనిచేసినా ఖచ్చితంగా మనం రాయాల్సిన అవసరం అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక రిక్వెస్ట్, విలేకరులకి అందరూ ఉండగా మన గూడూరులో హాస్పిటల్లో డయాలసిస్ తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు, తర్వాత స్కాన్ తీసుకొచ్చారు, తర్వాత క్షయ సంబంధించినటువంటి గనుల యంత్రాన్ని తీసుకొచ్చారు హాస్పిటల్లో. కానీ ఇక్కడ ఎమర్జెన్సీకి లేదు, ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోవడం, బతికే పరిస్థితి లేదు. ఎక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు. ఒక 6 గంటల 10 మందులు తీసుకెళ్లిపోవచ్చు. 6 గంటల 10 మంది కూడా ఇక్కడ ఆ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ లేదు. అది ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేటట్టు మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికలు కానీ పంపిస్తే ఖచ్చితంగా ఈసారి దేవుడు బాగుంటే మేము మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క దాన్ని ఖచ్చితంగా హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చాలా మంది మన ప్రభుత్వం
అన్యాయంగా ఊరికే నిలబడతారు లేదా ఊరుకోవడం లేదు, హాస్పిటల్స్ చనిపోయేటప్పుడు ఆ పరిస్థితి కాకుండా అందరూ కూడా ఎప్పుడే కాదు ఉన్నాయా లేకపోయినా ఖచ్చితంగా మీరందరూ ఆ విషయంలో నాకు కోఆపరేట్ చేసి మీరు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇది సక్సెస్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎదురప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మమ్మల్ని వేరే విధంగా తెలుసుకోవద్దు, మీ సొంత అన్నం అనుకోండి, సొంత అమ్మని అనుకోండి, తప్ప వేరే విధంగా అనుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు అన్ని పార్టీలు కూడా తెలియజేస్తున్నాను. అన్ని పార్టీలకి సమానంగా ఉండాలని చెప్పి మేమందరికీ కోరుకుంటూ మరొకసారి వేదిక పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నిత్యం విద్యార్థి ప్లీజ్ రిపోర్ట్ చేశారంట, చాలా సంతోషం సార్, అలా కంగ్రాచులేషన్ సార్ మీకు ప్రమోషన్ ఇచ్చినందుకు. కాబట్టి ఇలాంటి మంచి ఆఫీసర్స్ ని మనందరూ కూడా ఆలస్యంగా తీసుకొని చదువు ఏ వయసుకైనా చదువు అనేది అవసరం. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే పీజీ తీసుకున్నాను, మధ్యలో ఆపేసి చదివినప్పుడు ఆఫీసు తీసుకున్నాను. చదువు నిరంతరం ఎంత చదివినా మనకి ఏం పూర్తిగా అయితే అర్థం కాదు. కాబట్టి మా సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి సందేశం ఇచ్చినందుకు మా విలేకరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మీరు కూడా ఒక అభివృద్ధి నిలబడి గూడూరు మంచికి పాటుపడండి, గూడూరు అభివృద్ధికి పాటుపడండి. గూడూరులో ఎంతో సంవత్సరాల నుంచి అలాగే పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి మీరు బయట ప్రపంచానికి పై అధికారులకి తెలియజేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాను.